ఏంట్రా ఏం చూస్తున్నావు? ఎప్పుడు చూసే నక్షత్రాలే కదా. కొత్త నక్షత్రం. పొద్దుటి నుంచి చూస్తున్నాను. మర్చిపోరా బాబు అమ్మాయిని. మామూలు అమ్మాయా మర్చిపోవడానికి? అతిలోక సుందరిరా. నువ్వు పెద్ద జగదేక వీరుడివి. ఇంత పెద్ద తిరునాళ్ళలో అమ్మాయి ఎక్కడ దొరుకుతుందిరా? మర్చిపోరా. అటు చూడు, హై హై నాయక అని పిలిస్తే ఆ గటోట్కొచ్చి వచ్చే అమ్మాయి నా పక్కన ఠిడింగ్ అని కూర్చోబెడతాడు. హలో హలో, ఇది ఫ్రీ షో కాదు. టికెట్ టికెట్ టికెట్. హలో హలో, మిమ్మల్ని. అయ్యో అమ్మాయి వెళ్ళిపోతుందేంటి? ఏ రావణ్ పడుతున్నా? సాయం చేద్దామని. ఎందుకు? వాళ్ళు నీ వెనక పడుతున్నారు కదా. ఎవ్వరూ పట్టలేదు. వెళ్ళి పని చూసుకో. అయ్యో మళ్ళీ పోతుందే. ఏ అమ్మాయి వాళ్ళు మళ్ళీ వస్తున్నారు. పద. వాళ్ళు వెళ్ళిపోయారా? అక్కడే ఉన్నారు. సరిగా చూసి చెప్పు. సరిగానే చూస్తున్నా, అక్కడే ఉన్నారు. ఇంగ్లీష్ నువ్వెవరో నాకు తెలిసిపోయింది. బాగా డబ్బున్న వాళ్ళ అమ్మాయి. లోకం చూడడానికి పారిపోయి వచ్చావు. మీ నాన్న రౌడీల్ని పంపించాడు కదా. అంతా చూసినట్టే చెప్పావు. నువ్వు వెళ్ళాల్సింది రాజమండ్రికే కదా. కాకినాడ. రాజమండ్రి కాకినాడ పక్క పక్కనే, కానీ వీళ్ళని తప్పించుకుని ఎలా వెళ్తావు? బస్ స్టేషన్ లో ఉంటారు, రైల్వే స్టేషన్ లో ఉంటారు. నిన్ను ఎక్కడ వదలరు. మరెలా? భయపడకు. ఇప్పుడు వాళ్ళు కళ్ళు కప్పి నిన్ను తీసుకెళ్లాలంటే అటు చూడు, టింగ్. ఆ లక్ష్మీ నరసింహస్వామి కాపాడాలి, లేకపోతే నేను కాపాడాలి. ఆయన పూజలో బిజీ, అందుకే. ఎంత డబ్బు కావాలి? అక్కడే నాకు కాలుతుంది. అన్ని డబ్బు కోసం చేస్తారా? వస్తా. పిలిచారా? కంగారు పడకు, నేనున్నా. నువ్వు అను. ఎవరికి తెలియని రూట్లు నిన్ను జాగ్రత్తగా కాకినాడ తీసుకెళ్తా. మంచి నిర్ణయం. పద. ఏంటి అలా చూస్తున్నా? అందంగా ఉంటేను. అదే అదే నీళ్ళు, ఆకాశం, పక్షులు అందంగా. ఏమండి, నా పేరు శ్రీకృష్ణ అండి. మీ పేరు చెప్పకర్లా, నాకు తెలుసు. రుక్మిణి, రాధా, మీరా, జాంబవతి. నా పేరు సత్య. సత్యబాబా, ఆవిడ పొగరెక్కువగా, అందుకే చెప్పలేదు. శ్రీకృష్ణ సత్య, సూపరు. సినిమా అండి, మా థియేటర్లో 100 రోజులు ఆడిన సినిమా. మా నాన్న చెప్పారు. అందులో శ్రీకృష్ణ సత్య అంటే చాలా ఇష్టం అండి. నా బాయ్ ఫ్రెండ్ కూడా చాలా ఇష్టం. నేనంటే. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అవును, నేను వెళ్ళేది అక్కడికే. డిసప్పాయింట్ అయ్యావా? ఏమిటయ్యా, ఏమిటి? ప్రపంచంలో ఉన్న విషాదం అంతా నీ ఫేస్ లోనే ఉంది. నా టైం బాగాలేదండి. టైం బాగలేదా? ఏరా, అతని టైం బాగుందో లేదో చెప్పవలసింది ఎవరు? గురువుగారు. చెప్పవే చెప్పవేరా, తిండిపోతున్నదవా? ఏమిటి ఏమిటి నీ ప్రాబ్లం? తప్పు చేశానండి. ఒక అమ్మాయిని ప్రేమించాను. అవ్వా, ప్రేమించడం తప్ప? నీ వయసులో ఉన్నవాడు ప్రేమించకపోతే నీ బెల్లం ప్రేమిస్తాడా? ప్రేమించడం ధర్మం అయ్యా, న్యాయం. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే తప్పే కదా. పెళ్లి చేసుకోకపోతేనా? ఫేసిలా టర్నింగ్ ఇచ్చుకో, ఇటువైపు పైకెత్తు. దోషం లేదు, నువ్వు ప్రేమించిన అమ్మాయితోనే నీ వివాహం జరిగి తీరుతుంది. ఆ అమ్మాయికి వేరే బాయ్ ఫ్రెండ్ ఉంటే సైడ్ అయిపోతాడంతే. నీ జాతకం అలాంటిదయ్యా, మహర్జాతకుడు నువ్వు. సైడ్ అయిపోతాడా? సైడ్ అయిపోతాడు. నిజంగానా? తప్పకుండా తప్పకుండా. మరి అడ్వాన్స్
ఇదిగో అడ్వాన్స్. ఇది గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం. ఏయ్, అలాంటి పాటలు పాడుకో, నాకు నచ్చదు. Something, 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 something. అందరిలోనూ ఉంది something. దొరికావే దొంగ. లోపలికి వెళ్ళకు, మాట విను. ఏం చేస్తున్నా? చీమ పాకుతుంటేను. చీమ ఎక్కడుంది? ఏది? ఇక్కడ వచ్చింది, ఇలా వెళ్ళి ఇలా ఇక్కడ వచ్చింది, ఇలా పాకి లోపలికి వెళ్ళింది. డ్రామాలు ఆడుతున్నావా, నాటకాలు ఆడుతున్నావా? నిన్నటి నుంచి చూస్తున్నా నీ డబుల్ మీనింగ్ మాటలు పాటలు. బాబు నేను నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనుకనే నీ మొహం మాడిపోయింది. అప్పుడే అనుకున్నా. అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? సగం మంచోడివి, సగం చెడ్డోడివి. ఎందుకు ఇలా చేసావు? ఏంటి ఈ అమ్మాయికి అంతా ఇచ్చావు, డబ్బులు ఇచ్చావు, కొవ్వు ఇచ్చావు, ఎంత పేద, ఇంత బుర్ర కూడా ఇవ్వలేదేంటి? షట్ అప్. నాతో ఏదైనా డైరెక్ట్ గా మాట్లాడు, ఇండైరెక్ట్ గా మాట్లాడుకు, నాకు నచ్చదు. ఓసే రాములమ్మ, ఏంటమ్మా నీ తిక్క? నన్ను ఉసే అంటావా? చీమ చీమ చీమ, నేను చెప్పానుగా ఈ పాటికి ఇష్టమైన చోటలో పుడుతూ ఉంటుంది. చీమనైనా కాకపోతే తాని నానే తానినా. అమ్మాయి 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 సాసు వీరుడు సాగర కన్య బాగుంది. టైటిల్ చెప్తావేంట్రా? బయట లాగు. త్వరగా అర్హ. ఒంటి మీద బట్టలు ఆరబెట్టుకుంటారు, ఉళ్ళేమో తడుపుకుంటారు. భయం, బయటకు వస్తే మేము చూసేస్తాంగా. ఇదిగో ఇందాక చీమ కుడితేనే కొయ్యో మర్రో అన్నావు, అక్కడ జలగలు పాములు కుడతాయి చూసుకో. కుడితే కుట్టని, మనుషుల కంటే అవే నయం. నయమే మరి. జలగలు మన రౌడీల నుంచి కాపాడతాయి, రాత్రి తెల్లారులు పంట నడుతాయి, నీళ్ళలో పడితే రక్షిస్తాయి, తడిస్తే చొక్కాలు ఇస్తాయి, కాకినాడ తీసుకెళ్తాయి. నేనేదో పిచ్చోడిని కాబట్టి చేశాను గానీ ఇదన్నీ బాయ్ ఫ్రెండ్ ఉంటే చేసేవాడా? నా బాయ్ ఫ్రెండ్ ఉంటే నాకు ఇది కష్టాలే వచ్చేవి కాదు. ఈ బాయ్ ఫ్రెండ్ ని ఎవడు కనిపెట్టాడు రా బాబు? ఏయ్, నీ బాయ్ ఫ్రెండ్ ఎగిరిపోతున్నాడు. ఉండి తెస్తా. ఆగు, నిన్నే. ఏయ్, ఫోటో చూడదు. ఏయ్, మర్యాదగా చెప్తున్నాను, ఫోటో చూడదు. ఏయ్, ఆగు. ఆగమన్నానా? చెప్పానుగా. ఆగు. ఏయ్. నేనే గెలిచా. అబ్బో, ఏముందే మీ ఆడాల్లో? కన్ను కొడితే చాలు కింగ్ లాంటి మగాడు కూడా పడిపోతాడు. సత్యవతి, నేను కావాలని చేయలేదు, నేను సారీ చెప్పాను కదా. నన్ను ఇంత చాలని అలా చేసావు, మళ్ళీ సారీ ఎందుకు? నా మాట విను. నేనేం విన్ను. అన్ని కుక్క పిల్లలు విసిరా, ఒక్కడు కూడా నా మీద పడలేదు, కానీ నువ్వు మాత్రం ఎగేసుకొని పడ్డావు. వాటికి నువ్వు అంటే ఇష్టం లేదేమో. అంటే నీకు నేనంటే ఇష్టమనేగా? మళ్ళీ డబుల్ యాక్టింగ్ వద్దు. అవునో కాదో చెప్పు. అంటే నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిసి తప్పనిపించలేదా? ఎందుకని?
నువ్వు దొంగలు కూడానా? రాబర్, చీటర్. నా చొక్కలో ఫోటో పెట్టి మర్చిపోయింది నువ్వే. ఐ నో రాబర్, ఐ నో చీటర్, ఐ నో ఇంగ్లీష్. రాబర్ యూ, చీటర్ యూ, ఇంగ్లీష్ థియేటర్, డిటిఎస్, హాలీవుడ్, మిషన్ ఇంపాసిబుల్, ఇంటర్వల్, ది ఎండ్, బాయ్ ఫ్రెండ్, బుల్షిట్, డామ్, డుస్కు, ఫ్రాడ్ ఆఫ్ ఇండియా. నువ్వు ఫ్రాడే. నన్ను ఫ్రాడ్ అంటావా? గెట్ అవుట్. వెళ్ళిపోతాను. గెట్ అవుట్. వెళ్ళిపోతా. పోరా. వెళ్తున్నా. పో. ఏయ్ పో. ఏడి నిజంగా వెళ్ళిపోయాడా? ఓకే, వెళ్ళిపోని. నేను వెళ్ళాను అనుకుంటున్నాడా? వెళ్తాను. ఎక్కడికి వెళ్ళావు? ఏ భయమేదా? ఒరిని పొమ్మనేది నువ్వే, వెళ్తే భయపడేది నువ్వే. సగం మంచోడివి, సగం చెడ్డోడివి నన్ను అంటావు గానీ సగం క్రాక్, సగం తెలివైన దానివి నువ్వే. ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు? చల్లారిపోద్ది. నీకు ఆకలిస్తుందని తెచ్చా. నాకొద్దు. కోపం ఉంటే నా మీద చూపించు మేడం. ఆకలి మీద ఎందుకు? తిను తిను సచ్చా. సగం కాదు మొత్తం క్రాక్. మీ అక్కను చూసి ఒక కుర్రాడు ఇష్టపడ్డాడు, కాకపోతే కట్నం అడిగాడు. మంచిది మంచిది. మీ ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చారా? వాళ్ళు నీ మీద చాలా బెంగ పెట్టుకుని ఉంటారు కదా. నేను కూడా వాళ్ళని చాలా మిస్ అవుతున్నాను. సచ్చా ఏంటి నీ ప్రాబ్లం? చూడు సచ్చా, సంతోషాన్ని ఎవరైనా పంచుకుంటారు కానీ బాధని కొందరే పంచుకుంటారు. అవునులే, నీకు హెల్ప్ చేస్తాను, నాకు నేనే ముందుకు వచ్చానుగా. లోకువ మీ డబ్బున్న వాళ్ళతో వచ్చే తలనొప్పే ఇది. మేము డబ్బున్న వాళ్ళం కాదు. ఇదేం ట్విస్ట్? ఇలాంటివి నా లైఫ్లో చాలా ఉన్నాయి. నమస్తే మాలిక్. चुप्पे साले। ए, ना, दिगो, दिगो, ట్రైన్ ఆగుతుందని నాకు తెలుసు కానీ నీకు తెలీదు. భయపడలేదంటే నీకు పెళ్ళంగా చచ్చే కంటే ఈ రైలు కింద పడి చావడమే మంచిది.
ఏంటి స్టూడెంట్స్ అందరినీ రెచ్చగొట్టి స్ట్రైక్ చేయిస్తావా? నన్ను కోర్టు మెట్లెక్కించి నా జీవితంతో ఆడుకుంటావా? ఇప్పుడు నేను నీతో ఆడుకుంటాను. ఈ ట్రైన్ నీకోసమే బుక్ చేశా. ఈ ట్రైన్లో ఉన్న బోగీలన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. డోర్స్ అన్ని మూసున్నాయి. నువ్వు పారిపోతావు, నేనొచ్చి ముట్టుకుంటాను. చివరి బోగి దాకా పరిగెట్టు. ఏ బోగిలో దొరికావో అదే మన శోభనం బోగి. నువ్వు దొరకకపోతే వదిలేస్తా. మన పెళ్లి క్యాన్సిల్. లెట్స్ ప్లే ద గేమ్ నౌ. 10 9 8 7 6 5 4 3 2 1 go. నువ్వే గెలిచా. గుడ్. నీకు తెలుసా, పందెంలో ఓడిపోయిన కోడిని తింటారు, గెలిచిన కోడిని తింటారు. కానీ గెలిచిన కోడికి రుచెక్కువ. ఏంటి మాట తప్పుతున్నాను అనుకుంటున్నావా? నేను పొలిటీషియన్ కొడుకుని, మాట మీద ఎలా నిలబడతాను? సచ్చా, 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 సచ్చా! సచ్చా! వాళ్ళు ఇక్కడ ఉంటారా? వెళ్ళి వెతకండి రా. ఏంటి ఏం జరుగుతోంది? పైన వాళ్ళు, కింద నీళ్లు, మధ్యలో మనం. నాకేదో అవుతోంది అనిపిస్తోంది. నాకు ఆల్రెడీ అవుతోంది. నీకేమవుతుంది? కొమ్ము పట్టుకున్నావుగా. నువ్వు నన్ను పట్టుకున్నావుగా. అయితే అమ్మాయిలు ఇలా పట్టుకుంటే ఆ అబ్బాయిలు పడే బాధ నీకేం తెలుసు? అన్న వాళ్ళు ఇక్కడెక్కడ కనిపించలేదన్నా. భయపెట్టిస్తున్నా. Any help? I can't help you because you are under arrest. ఓకే, పోలీసులు ఎక్కడ?
రేయ్, చెట్టని చెట్టు కట్టేస్తావా? ఎంత ధైర్యం రా నీకు? న్యాయంతో కట్టేశా. న్యాయ పోరాటం బాగుందా? సినిమా డైలాగులు చెప్తాయంట్రా? ఏయ్! ఎవరు నువ్వు? కరిస్తే కరుస్తా, కరిస్తే చరుస్తా, చరిస్తే పారిపోతా. ఏయ్! ఇన్ని ఐడియాలు వేస్తున్నావు, ఏం చదువుకున్నావు? హా? చదువా? మనమా? హా, హా, హా. అసలు స్కూల్ మొహమే చూడలేదమ్మా. మిస్ సత్య, నువ్వెప్పుడైనా ఏ మిస్టర్ తో నేను ఇలా మోటార్ సైకిల్ మీద వెళ్ళావా? ఇదే ఫస్ట్ టైం. అయితే నాకు బెస్ట్ టైము. ఎన్ని కళ్ళలు కన్నానులే. నాకు ఇష్టమైన అమ్మాయిని ఇలా వెనక కూర్చోబెట్టుకుని బైక్ మీద జామ్ అని వెళ్ళాలని. జామ్ అంటే? జామ్ తెలీదా? జామ్ అమ్మా. ఇలాగా? ఇలాగే గాని ఇంకా కొంచెం ఎక్కువ అనుకున్నాను. ఇలాగా? బాబా బానే ఉంది గాని ఇంకా కొంచెం ఎక్కువ. ఇలాగా? ఇది చాలదు. ఇలాగే. సత్య, నేను చెప్పాను కదా, ఇక్కడి నుంచి కనిపించే పొలమంతా మాదే. నా కోసం నా బాబు గుర్రం మీద షికారుకి వెళ్ళడానికి కొనిచ్చాడు. ఇక్కడికి త్వరలో 1000 కార్లు వస్తాయి. ఎందుకని అడగరే? ఎందుకంటే నాకు సత్యకి ఇక్కడే పెళ్లి జరగబోతోంది. యా ఊదుడు స్లో అయిపోయిందే. పీడాయ ముందు స్లో అవుతుందిలే. హహ, నాకు మాత్రం ఈ పెళ్లి తొందరగా జరిగితే బాగుంది అనిపిస్తుంది. ఏ? నువ్వు పబ్బోయి నుంచి లాయింగ్ చేస్తావు కదా. స్టాప్. ఓ, ఇక్కడి నుంచి నేను సత్య మాత్రమే వెళ్తాం. ఓకే, పద. సూపర్ అన్నయ్య. ఆ? ఏం గుర్రం రో. ఆ ఫిగర్ చూడు. ఓహో, ఆ కులుకు చూడు. ఓహో, ఈ గుర్రం తిరిగింది రో. నాకు రాదు గాని ఈలేసేయాలనిపిస్తోందిరా. హహ, నాకు వచ్చిగా. వచ్చా? ఏ చూద్దాం. ఇది బాల్కనీ లెవెల్. నేలలో వేసేది కావాలి రో. హహ, బేసిక్ గా నేలే. గుర్రం ఎక్కాం కదా అని బాల్కని ఇచ్చాను. రెడీ? ఇప్పుడు చూడు నేల ఎత్తాను. ఏయ్! అన్నయ్య, నేను తీసుకొస్తాను. సత్య, సత్య. ఇంకెక్కడ సత్య? కేకిడికి కోకాడికి. చేయొద్దులు. పట్టుకున్నది వదలడానికి కాదు. నువ్వే లాభం కోసం నన్ను తీసుకొచ్చి ఆ పులి బోన్లో పడేసావని నేను అడగను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. గెట్ లాస్ట్. సత్య, నీకు సమాధానం కావాలి, నేను నీకు సమాధానం చెప్పాలి, అంతే కదా? ఏంటలా ముద్దు పెట్టేశావు? సారీ చెప్పడానికి ఈ ఒక్కదారే కనిపించింది. సారీ చెప్పాలంటే ఎవరైనా ఇలా చేస్తారా? ఇంతకు ముందు ఎవరు చేసి ఉండకపోవచ్చు, కానీ ఆంధ్రదేశంలో ఇప్పటి నుంచి ఏ అబ్బాయినా ఏ అమ్మాయికి సారీ చెప్పాలంటే ఇలాగే చేయాలి. నీకేమైనా మెంట్లా? అవును, మెంటలే. ఇంకేం చేస్తే బాగుండేది? ఒక్కటి చేయాల్సింది, ఇద్దరం పారిపోయి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవాల్సింది కదా. ఎక్కడున్నావే? మనం ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు వెతుకుతారు. నన్ను చంపి నిన్ను పెళ్లి చేసుకోవడం ఆ గుండుగాడు బీర్ తాగినంత ఈజీ. పులిబోన్ అంటున్నావే, ఆ పులిబోన్లో నీకు పుట్టినరోజు చేసింది ఎవరు? కలలో ఉన్న మీ అమ్మ నాన్నని నీ కళ్ళ ముందుకు తెచ్చింది ఎవరు? నేను ఆ ఇంట్లో పెట్టాను కాబట్టి ఆ రాక్షసుడు నీ గురించి వెతకకుండా తడిగుడ్డ వేసుకుని కూర్చున్నాడు. ఆ తడిగుడ్డతోనే వాడు గొంతు కోయాలి. ఎలా? తెలీదు. మరేం తెలుసు? అది తెలీదు. రే, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం కావట్లేదు. సత్య, నా మాట విను. ఇది చాలా రిస్క్. నమ్ము, వాడు విను. పెద్ద రాక్షసుడు. సత్య, నీకు వాడి గురించి సత్య. తెలీదు. నీకేదైనా అయితే నేను తట్టుకోలేను. ప్లీజ్. చూసుకుంటా. అసలు ఏం కాదురా, నేనున్నాను కదా. ఎంత ఘోరం, ఎంత దారుణం చెప్తాను మా బావతో. రా పద, వెళ్ళిపోతాం. అయితే ఇక్కడే ఉండిపోతావా? అవును, ఇలాగే ఉండిపోతా. రా రా, చూడు బావా. అన్నయ్య అడిగితే నొప్పి అస్సలేదని చెప్పండి. అన్నయ్య చాలా సున్నితం. అయ్యో అన్నయ్య, చూసేసావా?
అన్నయ్య ఏం కాలేదన్నయ్య, బానే ఉంది, వచ్చి చూసుకో. సత్య అన్నయ్య బానే ఉంది, ఏం కాలేదు. మేడం లేవండి, లేవండి మేడం. చేయించిందన్నయ్య, చేయించిందన్నయ్య. వద్దు బావా, అంత అడుగుంటా. జాగ్రత్త మేడం, చూసుకో అన్నయ్య. జాగ్రత్త మేడం, చూసుకో అన్నయ్య. జాగ్రత్త మేడం, చూసుకో అన్నయ్య. జాగ్రత్త మేడం, చూసుకో అన్నయ్య. కాసేపు ఉంటే రచ్చరచ్చ అయిపోయింది ఇక్కడ. సత్య సత్య, ఎవరు? నీకు 3 ముళ్ళు వేసేవాడిని, నీతో 7 అడుగులు నడిచేవాడిని. లోపలికి రావచ్చా? ఇప్పుడే స్నానం చేసి టవల్ కట్టుకున్నాను డార్లింగ్. నేనే ఆ టవల్ అయితే ఎంత బాగున్నావు. గుండు మీద రెండిస్తా సరే. ఏమైంది సత్య, ఏమైంది? బొద్దింకా బొద్దింకా తలుపు తీ, నేను చంపేస్తాను. నేను చంపేస్తానులే. నేను చంపేస్తానులే. నువ్వు నన్ను లోపలికి రానిస్తే నేను చూద్దును కదా. అన్ని పెళ్లికి ముందు చేసేస్తావా? ఇప్పుడేమైంది? ఏం చెప్పాలో తెలియట్లేదు. సరే, నువ్వు రెడీ అయ్యిరా, నేను బయట వెయిట్ చేస్తాను. ఓకే. తప్పు ఇది నా హక్కు. కోట్లిచ్చినా కొనుక్కోలేని ఆనందం. ఏడీడు ఇంకీడి పనేముంది? ఏయ్, ఏయ్, సచ్చా. ఏయ్. ఇదే లాస్ట్ ఛాన్స్, ఈసారి మిస్ అవ్వకూడదు. నాకు ఏముంది, ఎవడో గాడిద గుద్దాడు కానీ. బావా 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 బావా, వాళ్ళిద్దరూ అక్కడ ఒకే టవల్ కప్పుకుని లోపల పండగ చేసుకుంటున్నారు బావా. ఏంటి? నీ అబ్బాయి వినపడలేదా? రెండోది బాగా వినపడినట్టుంది బావా. నీకు దండం పెడతాను, ఇదే నాకు లాస్ట్ ఛాన్స్ బావా. ఇవి ఒక్కసారికి వచ్చి చూడు బావా. బావా ప్లీజ్ బావా, ప్లీజ్ దండం పెడతాను బావా. భయవని తీసేయి, కొంచెం కిందకి జరుగు. ఎవరైనా చూస్తే బాగుండదు, వెళ్ళిపోతాను ప్లీజ్. ఇలాంటి ఏకాంతం మళ్ళీ మనకు దొరకదు. చెప్పు చెప్పు అన్నయ్య. ఎందుకు దొరకదు? అది మన చేతుల్లోనే ఉంది. అది దొరికినప్పుడే మనం సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం సద్వినియోగం ఈ నగ తీసుకెళ్లి వాడి జేబులో వేసేసాయి. దుష్టాసురా, వెళ్ళిపో. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏముందండి, టైటానిక్ సినిమా తెలుగులో డబ్బింగ్ డైలాగ్ చెప్తున్నాం. ఏదో మేడం కాలక్షేపం. ఈయన హీరో, ఆమె హీరోయిన్, నేను విలను. మాణిక్చంద్, మీ డైలాగు. నా నుంచి తప్పించుకోలేవురా. నేను నిన్ను వదలను. రామణ వెళదాం. నువ్వు రా, చెప్తాను రా.